సరే, ఇంతకీ సురేష్ దేని మీద వీడియో చేశారు? 2024లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది. మెగా సంస్థతో పాటు ఎన్ఎండిసి ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి చెందిన 8 మంది అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి మోసం జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసింది. రాజనీతి సురేష్ దీని మీద వీడియో చేశాడా? దీని మీద కూడా కాదా? మెగా వారు బీజేపీకి 584 కోట్లు, బీఆర్ఎస్కి 195 కోట్లు, తమిళనాడు డిఎంకే పార్టీకి 85 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు 37 కోట్లు, టీడీపీకి 28 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 కోట్లు చందాలు ఇచ్చింది. ఈ మొత్తం చందాల్లో 60% పైగా బీజేపీకే చేరాయి. ఈ విషయాల మీద సురేష్ స్పందించారా? ఇది కాదా? మరి ఏ విషయం మీద రాజనీతి సురేష్ ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు? ఏంటి? మా కెమెరామెన్ రాజేష్ గారు ఏదో చెబుతున్నారు. ఏంటి? అమరావతిలో అధిక శాతం పనులు దక్కించుకుని అతి తక్కువ పనులు చేస్తున్నారనే విశ్లేషణ చేసినందుకు మెగా సంస్థకు ఆగ్రహం తెప్పించిందంట. ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణం ఇప్పుడు కేవలం అభివృద్ధి చర్చ కాదు, ప్రజాధనం కాంట్రాక్టులు, పారదర్శకత గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అలాంటి సమయంలో ఒక జర్నలిస్టు చేసిన వీడియోపై ఒక భారీ సంస్థ నుంచి 100 కోట్ల పరువు నష్టం నోటీసు రావటం ఇప్పుడు మరింత పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.